గాంధీ భవన్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. రూపాయి ఆటానా పైసలు కూడా ఛార్జ్ పెంచని పరిస్థితుల్లో పాత బకాయిలను అనేకంగా ఈవెన్ పిఎఫ్ డిపాజిట్స్ తో సహా కార్మికులకు సంబంధించిన సొమ్మును కూడా అప్పు చేసినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి వాళ్లకు పిఆర్సీలు ఇస్తూ బాండ్స్ పేమెంట్ చేస్తూ అన్ని రకాల వాళ్ళకి సౌకర్యాలు కలిగజేసే ప్రయత్నం మా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి సందర్భంగా కొంత హైదరాబాద్ సంబంధించి అది కూడా ఫస్ట్ స్టేజ్ వరకు ఎటువంటి కిరాయి కానీ ఎక్కడ ఒక నయా పైసా తేడా లేకుండా స్టేజ్ 1 తర్వాత స్టేజ్ 2 తర్వాత కొంత అమౌంట్ పెంచినటువంటి మాట. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఆర్టీసీని గుడి లింగాన్ని మింగినట్టుగా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి ఆర్టీసీ సంస్థను ప్రైవేట్ చేస్తామనేటువంటి దూరదృష్టితోటి ఒక ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రిటైర్డ్ను ఎంఈడీగా నియమించుకొని 10 సంవత్సరాల ఒక కొత్త బస్సు కానీ ఒక కొత్త నియామకం కానీ ఆర్టీసీల సంక్షేమం కొరకు కూడా ఒక మాట చేయకుండా ఉద్యోగుల సంఖ్యను కూడా తగ్గించి ఇవాళ మీరు ఆర్టీసీ గురించి ముసలికన్నీరు కాల్చి రేపు చలో బస్సు భవన్ పెట్టినారు. అడుగుతాను, ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి. టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్టీసీ కార్మికుల స్థితి, ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి, వాళ్ళ మీద మీరు పెట్టిన కేసులు, అన్నమో రామచంద్రని 65 రోజులు సమ్మె చేస్తే పట్టించుకున్నటువంటి విధానం, ఆనాడు ఉన్నటువంటి హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ గారు ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా చెప్పి ఆర్టీసీ కార్మికులకు నష్టం చేస్తే బాగుండదని అనేక సందర్భాల్లో చెప్పినటువంటి సేమ్ కేసీఆర్ గారి స్టేట్మెంట్ సాక్ష్యం ఉంటే ఆనాడు కూడా వీళ్ళు అనేకమైన ఛార్జీల పెంపు చేసినటువంటి పాత ఇవన్నీ ఉంటే